ఇటీవలలోనే మన తెలంగాణలో ఉన్న రేషన్ కార్డుదారుల యొక్క రేషన్ కార్డులు అవుటింటి వీటి స్థానంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇన్ అనే వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తాదీపని అనే మన ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇన్ అనే ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తోంది. ఈ సమయంలోగా ఇప్పటి వరకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా 32 జిల్లాలలోని అర్హులైన నిరుపేదలకు అంటే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం అనేది చేశారు. ఇది వేల సంఖ్యలోనే ఉంది. ఇంకా ఇప్పటికీ చెప్పాలంటే ప్రతి నెల తెల్ల రేషన్ కార్డులు అనేవి పెంచిపెట్టడం జరుగుతోంది. అంటే ప్రభుత్వ పథకాలు అనేవి నిర్విరామంగా నిరంతర ప్రక్రియ సాగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో పలుకుతూ చెప్పారు. ఆ విధంగానే ప్రతి పథకం కోసము అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల కోసము ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఆ పథకాల యొక్క సమాచారాన్ని, వారి అర్హతను, అలాగే వారికి అమలు అయ్యేటప్పుడు మెసేజ్లు పంపించడం అనేది చేస్తున్నారు. ఈ విధంగా తెల్ల రేషన్ కార్డుల కోసం కూడా ఇప్పటికే నూతన జంటలు వీటి కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఇలా మొత్తంగా అంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నవారు, ఇంతకుముందు చేసుకున్నవారు, అలాగే ఇప్పుడు మంజూరు అవుతున్నవారు, ఇంకా ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులను కలిగి ఉన్నవారు మొత్తంగా 2 కోట్లకి దాకా అంటే ఈ రాష్ట్రంలోని సగం జనాభాకు రేషన్ కార్డులు ఉన్నట్లే. అయితే వీళ్ళలో ఖచ్చితమైన అర్హులు అంటే దాదాపుగా 1.5 కోటి వరకు తెల్ల రేషన్ కార్డులు అనేవి ఖచ్చితమైనవే. కానీ ఒక 30 నుంచి 40 లక్షల వరకు ఇటువంటి తెల్ల రేషన్ కార్డులు అనేవి అనర్హులకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇటువంటి అనర్హులను ఖచ్చితంగా అంటే వారిని ఏర్పారేసేందుకు ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. దీని గురించి మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఇమేజ్ను చూడండి. ఇలాంటిదే ఇది చూడడానికి పాన్ కార్డు లాగా ఉంటుంది, కానీ దీని కలరు, లేఅవుట్, అలాగే వివరాలు అనేవి వేరుగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది అచ్చంగా చూడడానికి ఇది ఆధార్ కార్డులా కనిపించవచ్చు, లేదా కొద్దిగా వేరే రకంగా ఉండొచ్చు. ఏదేమైనా ఇటువంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అనేవి ప్రతి రాష్ట్రానికి అంటే వేరువేరుగా అక్కడి సింబళ్ళు, అలాగే కలర్లు వారు ఎంచుకుంటున్నట్లుగా అవి మారిపోతున్నాయి. మొత్తంగా ఈ ఆలోచన అనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన మాత్రమే కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సమావేశంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. దీనికోసం చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ దేశంలో ఉన్న ఏది రేషన్ కార్డులు అన్నీ కట్ అవుతాయని ఇందుకోసమే వార్తలు వస్తున్నాయి. కానీ రేషన్ కార్డులు కట్ అవ్వడం అంటే నిరుపేదల నుండి రేషన్ బియ్యాన్ని తీసివేయడం కాదు, వారికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వడం అని అర్థం. దీనివల్ల అంటే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయి. ఎందుకంటే మనం వేరే పథకాల కోసము ఆధార్ కార్డులు, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వంటివి మనం ఆ వివరాలను అప్లికేషన్లో సెర్చ్ చేయాలి కదా. వాస్తవానికి ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అనేవి మన దగ్గర లేవు. మన దగ్గర ఉన్న వల్ల రేషన్ కార్డులు అంతే. ఇటువంటి వివరాలను మనం నమోదు చేసినప్పుడు ఆ ప్రాసెస్ అంతా లేట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏ పథకం నుండి అయితే లబ్ధి పొందాలనుకుంటున్నామో
ఆ పథకం నుండి లబ్ధి పొందడానికి కాలం అనేది చాలా దూరంగా వెళ్ళిపోతుంది. దీనివల్ల మనం చాలా నిరుత్సాహంలో ఉండిపోవాల్సి వస్తుంది. అయితే ఇటువంటి పాత విధానాలను తీసేసి దాదాపుగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరాల శాఖలో కూడా ఈ డిజిటలైజేషన్ పద్ధతిని తీసుకురావడం అనేది చేస్తున్నారు. ఇది వివిధ రంగాలలో కనిపిస్తుంది. ఇక ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయాలనే ఆలోచన కూడా మంచిదని చెప్పవచ్చు. దీనివల్ల ఆరోగ్యశ్రీ వంటి లేదా ఇంకేదైనా పథకానికి మనం అర్హులం కావాలనుకున్నప్పుడు మన వివరాలు అనేవి డిజిటల్గానే ఉండిపోతాయి. కాబట్టి మనం అప్లై చేసుకున్నప్పుడు దానికి అటాచ్మెంట్ అనేది ఎప్పుడో జరిగిపోతుంది. ఆధార్ కార్డులు ఇతర కార్డులతో అటాచ్మెంట్ అనేది ఉండడం వల్ల రేషన్ కార్డుల యొక్క పాత విధానం అనేది, అలాగే ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల యొక్క కొత్త విధానం అనేది కొద్దిగా తేడాను కలిగి ఉండడం వల్ల మనం ఇంతకు ముందు అప్లై చేసుకున్నప్పుడు ఏ ప్రక్రియ అయితే వేగంగా కాలేదో అటువంటి ప్రక్రియ అనేది ఇప్పుడు డిజిటలైజేషన్ పద్ధతిలో ఆరోగ్యశ్రీ కోసం కావచ్చు లేదా ఇంకేదైనా పథకం కోసం కావచ్చు, మనం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఆ వివరాలను మనం సెట్ చేసినట్లయితే అప్లికేషన్లో ఆ ప్రక్రియ అనేది సులభతరంగా మారి వేగంగా మనకు పథకాలు అనేవి వర్తించేలా దోహదపడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆలోచన. దీన్ని ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పద్ధతిని తీసుకురావాలని చూస్తోంది. అయితే ఇది ఇప్పుడే జరిగే ప్రసక్తి లేదు. ప్రస్తుతానికి రానున్న కొద్ది కాలం అంటే కొన్ని నెలల పాటు పాత రేషన్ కార్డులు అలాగే ఇప్పుడు ప్రభుత్వం జారీ చేస్తున్న తెల్ల రేషన్ కార్డులతోనే రేషన్ బియ్యాన్ని తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఇప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డుల్లో కొన్ని ఉచిత సరఫరా వస్తువులు అంటే రేషన్ వ్యావులు ఇంకా కందిపప్పులు లేదా ఇతర ధాన్యాల వంటివి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచే. కాబట్టి ఇప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డులు మన దగ్గర ఉండడము, ఇప్పుడు జారీ చేయబోతున్న తెల్ల రేషన్ కార్డులను కూడా పొందడం అనేది ముఖ్యమే. కానీ ఈ డిజిటలైజేషన్ పద్ధతి అనేది మనకి ఎంతవరకు ప్రయోజనం చేస్తుంది అనేది లేదా చేయదనేది మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఒక విధానంలో చెప్పాలంటే అంటే డిజిటలైజేషన్ పద్ధతుల్లో చెప్పాలంటే ఇది మనకు ప్రయోజనాన్ని కల్పించేదే. కానీ అనర్హులై ఉండి తెల్ల రేషన్ కార్డులు తీసుకున్న వారికి మాత్రం ఇదంత ప్రయోజనకరం కాదు. ఒక విధంగా అంటే చెప్పాలంటే ఇది వారికి దురదృష్టకరం, చేదు అనుభవంగా కూడా ఉంటుంది. అయితే వారు ఎందుకు అర్హులు కాలేదు అనే విషయం గురించి నాకు కూడా తెలియదు. ఎందుకంటే వారి ఆస్తిపాస్తులు అంటే తెల్ల రేషన్ కార్డును పొందడానికి కొన్ని షరతులు అనేవి ఉండాలి కదా. అంటే వాటి నియమ నిబంధనల ప్రకారం తెల్ల రేషన్ కార్డులు అనేవి ఇస్తారు. ఒక పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినప్పుడు అతడు 5-10 ఏళ్లలో ఉన్నవాడైతే అంటే ధనవంతుడైతే అతని తెల్ల రేషన్ కార్డు చెల్లదని అర్థం. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉంటే ఉండవచ్చు కదా, అలాంటి వారికి దురదృష్టకరమే అవుతుంది. ఏదేమైనా వారికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది రావు. ఇప్పటికే నిరుపేదలుగా ఉన్న వారికి మాత్రమే అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టబోయే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అనేవి వచ్చే సంవత్సరం ఈ పైలట్ ప్రాజెక్టును దాటుకొని అందరికీ అంటే నిరుపేదలైన అందరికీ రేషన్ కార్డులు ఉన్నవారికి అప్పుడు రేషన్ కార్డు కోసం అంటే డిజిటల్ కార్డు కోసం అప్లై చేసుకునే వారందరికీ ఇవి అందుబాటులో ఉంటాయన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? మీకేదైనా అభిప్రాయం ఉన్నట్లయితే స్వేచ్ఛ కామెంట్ చేయండి. అలాగే వార్తా వివరణ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎంచుకోండి. అలాగే ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోను మీకు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.